ఏం చెప్పి చిత్ మాట చిత్ అయిపోయి బాగా తిరుగు అన్నా అట్లా ఉన్నా జూమ్ చేసుకోడు జూమ్ చేసుకో వైట్ షర్ట్ ఇది గలిజ ఓకే ముందర గట్టిగా మాట్లాడతారు. ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి విస్తృత సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు రెడ్డప్పన్న గారికి, అదేవిధంగా డిసిసి బ్యాంక్ చైర్మన్ అయినటువంటి రెడ్డమ్మకు భర్త అయినటువంటి కృష్ణమూర్తి గారికి, అదేవిధంగా గంగవరం ఎంపీపీకి, గంగవరం మండల అధ్యక్షుడికి, అదే వీకోట ఎంపీపీ గారికి, బైరెడ్డిపల్లి మండల అధ్యక్షుడి గారికి, అదేవిధంగా ప్రహ్లాద గారికి, చెంగారెడ్డి గారికి, ముగిలి గారికి, అదేవిధంగా రహీం ఖాన్ ఉన్నాడు, వేదిక మీద బాగా ఉన్నాడు. అదే కాకుండా వేదిక ముందు కూడా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, యువత, మహిళలు అందరూ కూడా విచ్చేశారు. సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా సోషల్ మీడియా మిత్రులకు, అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనం అధికారాన్ని కోల్పోయిన ప్రజల గుండెల్లో జగనన్న అభిమానాన్ని మాత్రం నిండుగా ఉంది అని ఈ కార్యక్రమాన్ని చూస్తే అర్థమవుతా ఉంది. ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామంటే, దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18-19 నెలలు అవుతా ఉంది. ఒకరేమో సూపర్ 6, సూపర్ హిట్ అంటూ ఉన్నారు. ఒకరేమో పథకాలు చేయాలంటే రాష్ట్రం మొత్తం అమ్మినా సరిపోదు అంటూ ఉన్నారు. వాళ్ళలో వాళ్ళకే క్లారిటీ లేకుండా ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇప్పుడు ఎవరైతే వాళ్ళు 3 జెండాలు వేసుకున్నారో వాళ్ళే ఒక్కొక్క దూరంతో మాట్లాడుతున్నటువంటి సంఘటన మనం అందరూ చూస్తున్నాం. ఆ సంఘటనలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ, సోషల్ మీడియా సోదరులు కానీ ఎవరైనా దాన్ని సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం, లేదా కేసు పెట్టకుండా పోలీస్ స్టేషన్కి పిలిచి ఫోన్లు పెరుక్కోవడం, పొద్దు నుంచి సాయంత్రం అక్కడ కూర్చోబెట్టి భయభ్రాంతులు గుర్తు చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మన అందరి ప్రియతమ నాయకుడు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీటికి అన్నింటినీ కూడా చెప్పి పెట్టాలి అంటే, ఏదో ఒక రకంగా మనం కూడా ఎదుటి వాళ్ళకి తెలియాలి మనం ఏం చేస్తాము అని అందరికీ తెలిసే విధంగా వాళ్ళలాగా రెడ్ బుక్ని మనం పెట్టలేదు, డిజిటల్ బుక్ పెట్టాం. మన నాయకుడు ఏదైతే మన కార్యకర్తలకు, మన నాయకులకు అన్యాయం జరుగుతుందో ఆ చిత్రాలను, ఆ వీడియో క్లిప్పులు తీసి మీరు ఆ డిజిటల్ బుక్ లో అప్లోడ్ చేయండి చాలు. ఖచ్చితంగా 3 సంవత్సరాల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని ముఖ్యమంత్రి
వాళ్ళ నాయకులు కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా వాళ్ళ మంత్రులు కావచ్చు, లేదా పోలీస్ అధికారి కావచ్చు, వాళ్ళ ఏ పెద్ద అధికారి అయినా సరే పొరపాటున అతనికి వయసు అయిపోయి రిటైర్మెంట్ అయిపోయినా సరే, సప్త సముద్రంలో ఉన్నా సరే తీసుకొచ్చి శిక్ష వేసే బాధ్యత నాది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే, మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మీకందరికీ మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో 5 సంవత్సరాలు చూశాం. నా కోసం కష్టపడినా, నా కోసం కష్టపడిపోకపోయినా, వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటేసినా లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా అన్ని పథకాలు అందరికీ అందాలని ప్రతి ఇంటికి కూడా మంచి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రతి కార్యకర్త చేత నేను మళ్ళీ మంచి చేసి చూపిస్తానని చెప్తున్నారు అంటే మీరందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ప్రతి ఒక్క కార్యకర్త ఈ రోజు ఇబ్బంది పడుతున్నాడు అనేది ఆయన కూడా తెలిసింది. మొన్నటికి మొన్న మన మహిళా అధ్యక్షురాలు కవితమ్మని గండరాజపల్లి అంటే గంగవరం మహిళా అధ్యక్షురాలని ఎంత తీవ్రంగా వాళ్ళందరూ కూడా కొట్టి ఆసుపత్రిలో మనం అందరూ కూడా వెళ్ళి పరామర్శించాం. ఇట్లాంటివన్నీ కూడా మీరు చిత్రీకరించి ఆ డిజిటల్ బుక్ లో అప్లోడ్ చేయండి. తప్పు చేసిన వారిని శిక్ష విధించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు ఆయన ప్రతి ఒక్కరికి మనందరికీ కూడా మన సర్పంచులు, మన ఎంపీటీసీలు, లోకల్ నాయకులు ఎంతో మంది, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు గ్రామాల్లో తిరిగినప్పుడు అన్నా వాడితో ఏం మాట్లాడతాం, వాడు తెలుగుదేశం వాడితో ఏం మాట్లాడితే కూడా ఆ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారి మాటకు కట్టుబడి వాడు మనకు ఎంత శత్రువైనా అందే పథకాలన్నీ కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చామా లేదని అడుగుతా ఉన్నాను. ఇచ్చామా లేదా? ఈ రోజు మనం కాబట్టి కాళ్ళ వేసుకొని తిరుగుతున్నాం. అదే ఈ కూటమి నాయకులు ఈ రోజు పొమ్మని చెప్పండి, 18-19 ఏళ్ళకి గ్రామాల్లో పొమ్మని చెప్పండి చూద్దాం. మన 5 సంవత్సరాలు సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో ప్రతి గడపకు 2 సార్లు వెళ్ళాం. ఈ రోజు 18 ఏళ్ళు పూర్తయింది. తెలుగుదేశం నాయకులు కావచ్చు, వాళ్ళ కూటమి నాయకులు కావచ్చు, గ్రామాల్లోకి వెళ్ళి మేము ఫలానా మంచి చేశాం మీకు చెప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నటువంటి వారిపైన, మన కార్యకర్తల పైన కేసులు పెడితే ఎవరు భయపడరని మీరందరూ కూడా ధైర్యంగా అందరికీ కూడా సమాధానం చెప్పాలని నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. అందరికీ కూడా ముఖ్యంగా మీకు ఒకటే తెలియజేస్తున్నాం, ఈ డిజిటల్ యాప్ లో ఏ చిన్న పొరపాటు జరిగిన కార్యకర్త కావచ్చు, నాయకులు కావచ్చు, అదే విధంగా ఏ పార్టీకి సంబంధం లేకపోయినా చాలా మంది గ్రామాల్లో అమాయకుల మీద కూడా ఎన్నో అగత్యాలు జరుగుతున్నాయి. వాటిని కూడా చిత్రీకరించండి మిమ్మల్ని కోరుకుంటున్నా. వాటిని కూడా చిత్రీకరించి ఈ డిజిటల్ బుక్ లో మనం ఎంటర్ చేస్తే మన సమయం వచ్చినప్పుడు మన నాయకుడు అధికారులు చెప్పి శిక్ష విధించే బాధ్యత తీసుకుంటారని మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీరందరూ కూడా, నేను మీరు అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా, మన నాయకుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మున్సిపాలిటీలో ఎవరైతే మండల అధ్యక్షుడు కావచ్చు, వార్డు అధ్యక్షుడు కావచ్చు, లేదా పంచాయతీ అధ్యక్షుడు కావచ్చు, అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో మీ గ్రామ స్థాయిలో, మీ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వార్డు స్థాయిలో మీరే నాయకులు గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరో ఒక నాయకులు పెడితే మళ్ళీ మమ్మల్ని ఎక్కడ ఎన్నిక వదిలేస్తారో అనే లోపలుండే ఆ భయభ్రాంతులను దూరం పెట్టి దయచేసి ఉండే అందరినీ కూడా కలుపుకోవాలని నేను మిమ్మల్ని మనవి చేస్తాం. ఏమైందంటే ఎవరైనా ఊర్లోకి పోయి కమిటీ రెడీ చేయండి అలా మేము చేసిస్తాం. మీ నాన్న ఎందుకు ఎలక్షన్ ఎప్పుడో ఉంది అంటే మనకి యుద్ధాలు ఎప్పుడు వస్తాయో తెలిసి రావు, కానీ మన ఆర్మీ రోజు ఎక్సర్సైజ్ చేస్తా ఉంటుంది తెలుసా మీకు. పొద్దున్న
చేస్తారు వాళ్ళు. అంటే యుద్ధం వచ్చినప్పుడు చేద్దాం లేదంటే అయినా కాళ్ళు పట్టేసి చెయ్యి పట్టేసి మళ్ళీ లేచే కాకుండా అయిపోతుంది. కాబట్టి మనం అందరం కూడా మీకు అందరికీ మళ్ళీ మళ్ళీ తెలియజేస్తా ఉన్నా, ఎన్నికలు ఎప్పుడైనా కానీ మన కార్యవర్గ సంబంధించినటువంటి అనుబంధ సంఘాల్లో ఉన్నటువంటి అధ్యక్షులు, ఆయా విభాగానికి చెందినటువంటి అనుబంధ సంఘాల్లో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా యాక్టివ్ అయ్యి రైతు విభాగం కావచ్చు, ఎస్సీ విభాగం కావచ్చు, ఎస్టీ విభాగం కావచ్చు, మైనార్టీ విభాగం కావచ్చు, అన్ని సోషల్ మీడియా విభాగం కావచ్చు, యువత కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, అన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాలి. నెరవేర్చే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని మీకు తెలియజేస్తా ఉన్నా. మండలాధ్యక్షుడిది పూర్తి బాధ్యత. ఎవరైతే మండల నాయకులు ఉన్నారో, మండలాధ్యక్షులు ఉన్నారో, మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, మీ మండలంలో ఉన్నటువంటి ఏదైతే కమిటీలు ఉన్నాయో రాబోయే నెల అక్టోబర్ 15వ తేదీ లోపల పూర్తి కార్యవర్గ సమావేశాలు ప్రతి పంచాయతీలోకి నేనే వస్తానని కూడా మీకు తెలియజేస్తాను. అప్పుడు నేను కూడా సిద్ధంగా ఉండాలి. 15వ తేదీ తర్వాత అక్టోబర్ 15వ తేదీ లోపు అన్ని పంచాయతీల్లో కమిటీలు పూర్తి చేసి పెట్టాలి. ఆ పూర్తయినటువంటివి నిజంగా అయినటువంటివా, చుట్టూ మందగా చేసేటువంటివా, లేదా మీకు మీరు రాసిచ్చినటువంటివా అని నేనే పరిశీలించడానికి మీ గ్రామాలకు వస్తానని తెలియజేస్తా ఉన్నా. నేను మీ గ్రామాలకు వస్తే నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళందరికీ కూడా ఐడెంటిటీ కార్డు వస్తాయి. రేపు గౌరవమైనటువంటి స్థానంలో వాళ్ళని కూర్చోబెట్టి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడే అవకాశం కల్పిస్తా ఉన్నారు. కాబట్టి మీకు ఎవరో మా అన్నా తమ్ముడు, బామర్తో అన్నా తమ్ముడు రాసేటట్టు దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పెట్టి కష్టపడి ఎంతో మంది ఈరోజు గమన ఇంట్లో ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా బయటకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీది తెలియజేస్తున్నాను. మీకుండే ప్రియారిటీ మీకు ఉంటుంది. ఎంత 100 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా రహీం ఖాన్ బైక్ ఉండే ప్రియారిటీ రహీం ఖాన్ బైక్ ఉంటుంది, శ్యామ్ బైక్ ఉండే ప్రియారిటీ శ్యామ్ బైక్ ఉంటుంది. కాబట్టి మీ వార్డుల్లో, మీ పంచాయతీలో మీరు ఎవరిని రానికుండా చూసుకోవాలి. దయచేసి అందరినీ పిలుచుకొచ్చే బాధ్యత చేపట్టని కూడా తెలియజేస్తా ఉంటాం. ఏం చేస్తా ఉన్నారంటే వాడు వస్తే మళ్ళీ వాడికి ముందు ప్రియారిటీ ఇస్తారు అని చాలా మందికి మనసులో దాగి ఉంది. కాబట్టి నేను ఈరోజు పదకొండు చెప్తా ఉన్నా, అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ఈ వైఎస్ఆర్ కుటుంబం కోసం కష్టపడే విధంగా అందరినీ కూడా మనం కలుపుకొని ముందుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించే మీ అందరికీ కూడా పేరు పేరుగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఆ డిజిటల్ బుక్ ని మనం ఓకే